పీఎం కిసాన్ ఈకేవైసీ ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం సీఎస్‌సి లాగిన్ అయితే అవ్వాలి. సో, ఎవరైతే సీఎస్‌సి ఉంటారో వాళ్ళు మాత్రం ఇది చేయగలరు. ఇక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్మర్ ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. సో, ఫార్మర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ అయితే చేయండి. సో, ఆధార్ నంబరు క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఫార్మర్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో, ఇక్కడ పేమెంట్ అనేది చేయాలి. ఇది మీ దగ్గరలో ఉన్న సీఎస్‌సి సెంటర్ దగ్గరికైతే వెళ్ళండి. సో, మీ ఫోన్‌లో అయితే అవ్వదు. ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో, నేను ఇక్కడ పేమెంట్ అయితే చేస్తున్నాను. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫార్మర్‌కి ఆధార్ కార్డ్‌కి ఏ నంబర్ అయితే లింక్ ఉందో ఆ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ నంబర్‌కి మాత్రమే ఓటీపీ అనేది వెళ్తుంది. ఇప్పటివరకు మీరు మన ఛానెల్‌ని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. సో, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ నేను ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ కొట్టగానే సో, ఫార్మర్‌కి అయితే ఆధార్ ఓటీపీ అనేది వెళ్తుంది. సో, ఇక్కడ ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి సో, నేను ఇక్కడ సబ్మిట్ ఓటీపీ అని ఉంది కదా! సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకి బయోమెట్రిక్ అనేది అడుగుతుంది. సో, ఇప్పటివరకు మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, ఇక్కడ చూడండి క్యాప్చర్ బయోమెట్రిక్. మనం బయోమెట్రిక్ అనేది క్యాప్చర్ చేయాలి. సో, ఫార్మర్ బయోమెట్రిక్ క్యాప్చర్ చేసిన వెంటనే మనకి ఒక పాపప్ మెనూ అనేది వస్తుంది. సో, ఈకేవైసీ డన్ అని వస్తుంది. సో, అలా వచ్చిందంటే మనం ఈకేవైసీ అనేది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేసినట్టు అనమాట. చూడండి ఈకేవైసీ క్యాప్చర్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిట్ క్లిక్ చేస్తున్నాం. సబ్మిట్ క్లిక్ చేయగానే సో, మనకి ఈకేవైసీ డన్ సక్సెస్‌ఫుల్లీ. సో, అంతేనండి సింపుల్‌గా మీరు పీఎం కిసాన్ ఈకేవైసీ అనేది మీ దగ్గర ఉన్న సీఎస్‌సి సెంటర్‌లో అయితే చేసుకోవచ్చు.